ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదండి. 10 సంవత్సరాల పిల్లడికి మద్యం దుకాణంలో మందు బాటిల్ అమ్ముతుంటారు. కానీ 40 సంవత్సరాలు ఉన్న ఒక రైతుకి మాత్రం ఒక ఊరియా బస్తా కోసం ఆధార్ కార్డు కావాలి, పాస్బుక్ కావాలి, బయోమెట్రిక్ చేయాలి. అయినా సరే వస్తుందో లేదో నమ్మకం లేదు, ఇస్తారని ఆశ కూడా లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఈ మధ్యన ఊరియా బస్తాలు కొన్నాను. 250 రూపాయలు ఊరియా బస్తా 650 రూపాయలు లెక్క అమ్మారండి ప్రైవేటులు. చంద్రబాబు నాయుడు మాత్రం హైటెక్ సిటీ చేస్తాడట. రైతులు బ్రతికుంటే కదా నువ్వు హైటెక్ సిటీ కడతావో అభివృద్ధి చేస్తావో తెలిసేది. 250 రూపాయలు ఊరియా బస్తా 650 రూపాయలు లెక్క, అది కూడా దొరకట్లేదు సంవత్సరం బట్టి. మీరేం ఊరికి ఎవరు కూడా అడగట్లేదండి. మీ దయాదాక్షిణ్యం ఎవరికి అవసరం లేదు రైతు అనేవాడికి. కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ మనుషులు హింసించకండి. మంచి ప్రభుత్వం అనేది ప్రజలు తీర్పు చెప్తారండి, అది మీరు తెలుసుకోవాలి. కానీ మీకు ఓట్లేసి గెలిపించింది కూడా ఆ రైతులే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదండి. 10 సంవత్సరాల పిల్లడికి మద్యం దుకాణంలో మందు బాటిల్ అమ్ముతుంటారు. కానీ 40 సంవత్సరాలు ఉన్న ఒక రైతుకి మాత్రం ఒక ఊరియా బస్తా కోసం ఆధార్ కార్డు కావాలి, పాస్బుక్ కావాలి, బయోమెట్రిక్ చేయాలి. అయినా సరే వస్తుందో లేదో నమ్మకం లేదు, ఇస్తారని ఆశ కూడా లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఈ మధ్యన ఊరియా బస్తాలు కొన్నాను. 250 రూపాయలు ఊరియా బస్తా 650 రూపాయలు లెక్క అమ్మారండి ప్రైవేటులు. చంద్రబాబు నాయుడు మాత్రం హైటెక్ సిటీ చేస్తాడట. రైతులు బ్రతికుంటే కదా నువ్వు హైటెక్ సిటీ కడతావో అభివృద్ధి చేస్తావో తెలిసేది. 250 రూపాయలు ఊరియా బస్తా 650 రూపాయలు లెక్క, అది కూడా దొరకట్లేదు సంవత్సరం బట్టి. మీరేం ఊరికి ఎవరు కూడా అడగట్లేదండి. మీ దయాదాక్షిణ్యం ఎవరికి అవసరం లేదు రైతు అనేవాడికి. కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి, కానీ మనుషులు హింసించకండి. మంచి ప్రభుత్వం అనేది ప్రజలు తీర్పు చెప్తారండి, అది మీరు తెలుసుకోవాలి. కానీ మీకు ఓట్లేసి గెలిపించింది కూడా ఆ రైతులే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు.